హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం దాల్ కిచడీ అయితే చేసుకోబోతున్నాము. దాల్ కిచడీకి కావాల్సినవి ఒక కప్పు రైసు, అరకప్పు కందిపప్పు, కొంచెం పెసరపప్పు ఉంటే వేసానండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, కస్తూరి మెహతి, 2 బిర్యానీ ఆకులు, 4 చెక్క ముక్కలు, 4 లవంగాలు, 4 యాలకులు, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఆయిల్, ఇవేనండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రైస్ ఒక అరగంట ముందుగానే నానబెట్టుకోవాలండి, కందిపప్పు రైస్. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. స్పైసెస్ అయితే వేసేస్తున్నాను. స్పైసెస్ అయితే వేగినాయండి. ఇప్పుడు పెద్దలపాయలను, పచ్చిమిర్చి అయితే వేసేసాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకుందాం. తిప్పుకుందాం. ఇప్పుడు మసాలా బాగా మగ్గడానికి, వేగడానికి కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. రైస్, కందిపప్పు అవి ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. మసాలాలంతా ఇలాగా రైస్ పట్టేలాగా కొంతసేపు ఉంచుకోవాలి. మొత్తం పట్టినాయండి. ఇంకా వాటర్ అయితే పోసుకుందాం. ఒక కప్పుకి 1 కప్పున్నర నీళ్ళు కదండి. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటాను. నేను కొలిచి పెట్టుకున్నాను, పోసేస్తున్నా. ఇప్పుడైతే ఉప్పు చూద్దాము, అందులో సరిపోతే ఇప్పుడే వేసుకుందాం. కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకోవాలండి. ఇలా అయితే వచ్చిందండి. ఇదిగోండి. ఇందులోకి 2 కప్పులు హాట్ వాటర్ వేడి చేసుకొని 2 కప్పులు హాట్ వాటర్ అయితే పోసుకుందాం. నేను వాటర్ హీట్ చేసి పెట్టుకున్నాను, ఇవైతే పోసేస్తాను. ఇవ్వండి, ఇలా కొంచెం స్మాష్ చేసుకొని 2 కప్పులు హాట్ వాటర్ అయితే పోస్తాయి. సన్నీళ్ళు పోస్తే బేగుసుకునిద్దండి, అందుకని హాట్ వాటర్ పోస్తాను. తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర, గరం మసాలా అయితే వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకుందాం. ఇదిగోండి కస్తూరి మేతి. ఇదిగోండి, ఇలా వచ్చినాకైతే దింపేసేసుకొని పోపు పెట్టేసుకుందాం. పోపుకైతే నెయ్యి అయితే వేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకున్నాక నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అయితే కాలనీయండి. ఇప్పుడు కరివేపాకు, చిన్నులపాయ వేసుకుందాం. చిన్నులపాయలు అయితే వేగినాయండి. కొంచెం పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకుందాం. చిటికెడు పసుపు, చిటికెడు కారం అయితే వేసేసా. పోపు అయితే కిచడీలో వేసేసుకుందాం. అంతేనండి, ఎంతో గుమగుమలాడే దాల్ కిచడీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.